ఓకే సార్. ఈ మైగ్రేన్ హెడేక్ అని పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌లో వస్తుంది అని మనం చెప్పగలమా? తలలో. క్లాసిక్ డెఫినేషన్ హెమిక్రేనియం హెడేక్ అని చెప్పి బట్ ఎట్లయినా రావచ్చు మేనిఫెస్టేషన్స్. అది ఒక్కొక్కసారి కంప్లీట్ తల మొత్తం ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఆల్టర్నేటింగ్ ఉండొచ్చు. ఆల్టర్నేటింగ్ అంటే ఇక్కడ ఒకసారి ఇట్లా మారుతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి రైట్ సైడ్ మొత్తం ఉండొచ్చు, ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. సమ్ పేషెంట్స్కి ఓన్లీ ఒక వైపే రావచ్చు. I have a patient almost like 10 years, only ఒక సైడే వస్తుంది హెడేక్. సో ఎనీ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఈజ్ పాసిబుల్. ఓకే సార్. ఇంకొకటి యూజువల్గా హెడేక్స్ అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు స్ట్రెస్ ఒకటే కాదు, ఎక్కువ ఆలోచనలు చేసినా కూడా, ఎండలోకి వెళ్ళినా, హెడ్ బాత్ చేసినా, చిన్న హెడేక్ వచ్చినా కూడా ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొని అప్పటికి దాన్ని స్టాప్ చేసేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వారికి మీరు ఏం చెప్తారు? ఇది మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ద ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ వాట్ వీఆర్ డీలింగ్ విత్. వాళ్ళ హెడేక్ ఎందుకు వస్తుంది అన్న దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఆన్సెట్ హెడేక్స్ అనుకోండి, అంటే ఏ మనిషికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవటం, జర్నీ చేసిన తర్వాత స్ట్రెస్ వల్ల 6 monthsకో లేకపోతే 1 yearకో ఎప్పుడప్పుడు ఒక్కొక్కసారి హెడేక్ రావచ్చు. సింపుల్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవచ్చు. బట్ అట్లా కాకుండా ఏంటంటే రికరింగ్ హెడేక్స్ వస్తున్నాయి, లేదా ఏంటంటే తగ్గకుండా వస్తున్నాయి. స్పెసిఫిక్గా రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పి మేము కొన్ని చూస్తాము. హెడేక్తో పాటు ఏం లక్షణాలు ఉన్నాయి అన్నది చూస్తాము. ఆ రెడ్ ఫ్లాగ్స్ అది ఏదన్నా ఉంటే కనుక దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ సీరియస్ టైప్ ఆఫ్ హెడేక్. అండ్ సో ఈ రెడ్ ఫ్లాగ్స్ అది ఏదన్నా ఉంటే కనుక, లేదా ప్రోగ్రెసివ్గా ఒకవేళ తలనొప్పి తగ్గకుండా ట్యాబ్లెట్స్ వేసుకున్న తలనొప్పి తగ్గకుండా కంటిన్యూస్గా హెడేక్ వస్తోంది, లేదా పెరుగుతూ వెళ్తోంది, ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఎగ్జామిన్ చేసి తర్వాత అవసరం బట్టి మనం స్కాన్ అది చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది కంప్లీట్ క్యూరబుల్ అయితే కాదు, మనం కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే దీంట్లో కూడా ఏదైనా సీరియస్ అయిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా సార్? యూజువల్గా పర్సే మైగ్రేన్ సీరియస్ అవ్వకపోవచ్చు, కానీ మళ్ళీ మైగ్రేన్లో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. లైక్ ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్ అని చెప్పి దెర్ ఆర్ మెనీ వేరియంట్స్ ఇన్ మైగ్రేన్. ఈ ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్ లాంటి దాంట్లో దే కెన్ హ్యావ్ మైగ్రేన్తో పాటు పెరాలసిస్ లాగా ప్రజెంట్ చేయొచ్చు ఈ హెమిప్లీజిక్ మైగ్రేన్స్లో. అట్లా దెర్ ఆర్ సమ్ వేరియంట్స్ ఇన్ మైగ్రేన్ ఇన్ విచ్ వాళ్ళ ప్రజెంటేషన్ ఏంటంటే కొంచెం సివియర్గా ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు మేము అడ్మిట్ చేసి వర్కప్ అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ హెడేక్ విత్ నాషియేటింగ్ సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్, ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ బేసిస్లో మనం ట్రీట్ చేయగలిగితే తగ్గిపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ వాళ్ళకు కూడా ఒకవేళ స్టేటస్ మైగ్రేనోసస్ అనేది ఒకటి తగ్గకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 72 hours దాటిన తర్వాత కూడా ఇంకా తగ్గకుండా ఒకవేళ తలనొప్పి అట్లా కంటిన్యూస్గా ఉంటుంది, ఇట్లా ఇవి ఉంటే దెన్ ఐ మీన్ దే నీడ్ అడ్మిషన్ అండ్ దే రిక్వైర్ ఇంజెక్టబుల్ మెడికేషన్స్ అండ్ ఆల్. ఓకే సార్. ఏదైతే మీరు ఉన్నారో మైగ్రేన్ హెడేక్ ఉన్నవారు డే టు డే లైఫ్లో వాళ్ళ ఫుడ్తో చేంజెస్తో పాటు, లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఏదన్నా పర్సనల్ యోగా చేయడం కానీ, ఫిట్నెస్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఆసనాలు ఇట్లాంటివి ఏమన్నా వేస్తే దీంతో కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫర్ మైగ్రేన్. అందరూ కూడా ఏమనుకుంటారంటే తలనొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు మెడికేషన్ ఇచ్చారు, వేసేసుకున్నాము, తగ్గిపోయింది. అది అట్లా కాకుండా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో భాగంగా ఎక్సర్సైజ్ డైలీ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇట్ హ్యాస్ షోన్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మెడిటేషన్ కూడా డెఫినెట్గా, లేకపోతే రిలాక్సింగ్ థెరపీస్, దెర్ ఆర్ యాప్స్ ఆల్సో. అందులో మనకి ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా అవి స్ట్రెస్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉన్నా, లేదా ఫ్యామిలీ స్ట్రెస్ ఉన్నా, పర్సే అవన్నీ హెడేక్ కాజ్ చేస్తాను నేను అనను. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిగ్గర్స్గా యాక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనం ఆ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయగలుగుతామో హెడేక్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది అనమాట. కాబట్టి ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్, తర్వాత యోగా, అవన్నీ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. I suggest that to all of my patients along with the medication. రైట్ సార్. మైగ్రేన్ గురించి అసలు ఎందుకు వస్తుంది, ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా అల్జైమర్స్ గురించి, డెమెన్షియా గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.